కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలగం. సమాజానికి నిస్వార్థ సేవ చేయడమే నిజమైన రాజకీయమన్నది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి మూల సిద్ధాంతం. సంఘం శరణం గచ్చామి అన్న బుద్ధ భగవానుని సూక్తి నుండే తాను స్ఫూర్తిని పొంది సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదాన్ని తెలుగుదేశం పార్టీకి అందించారు అన్న ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటికి దేశంలో అనేక రాజకీయ పార్టీలు వివిధ సిద్ధాంతాలతో పనిచేస్తున్నాయి. అలాంటి సమయంలో నేను సోషలిస్టునో, కమ్యూనిస్టునో, క్యాపిటలిస్టునో కాదు, నేను హ్యూమనిస్టుని అని చాటి చెప్పిన గర్వించదగ్గ నాయకుడు అన్న ఎన్టీఆర్. కేవలం 9 నెలల్లో అధికారంలోకి వచ్చి 9 నెలల్లోనే అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ అందించి భారతదేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం ఒక పార్టీ కాదు, ఒక మహా ఉద్యమం. తెలుగువారి ఆత్మ గౌరవం. తెలుగు జాతికి ఎన్టీఆర్ ప్రపంచ ఖ్యాతి తీసుకువస్తే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు తెలుగువారి ప్రతిభను ప్రపంచ నలుమూలలకు పరిచయం చేశారు. ప్రపంచ పటంలో తెలుగు నేలకు ఒక గుర్తింపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు చేతుల ప్రజలకు సమతూకంగా అందించారు. విద్యుత్, ఆర్థిక సంస్కరణలతో దేశానికే దిశానిర్దేశం చేసింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు పాలన అంటే పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వస్తాయి, బాబుతోనే జాబు అన్నది యువత నమ్మకం. సంపద సృష్టి అన్నదాన్ని పాలనలో ప్రవేశపెట్టిన మేధావి చంద్రబాబు నాయుడు గారు. కార్యకర్త ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పిస్తున్న భారతదేశంలోనే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. భరోసాకు మరో పేరు, దార్శనికత కలిగిన ప్రజానేత, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, ది గ్రేట్ విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. అతడే ఓ సైన్యం. తాత మహానాయకుడు, తండ్రి దార్శనికుడు. ఇరువురి పేరు నిలిపేలా రాజకీయ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న తెలుగుదేశం పార్టీ యువతేజం నారా లోకేష్. ఎండైనా, వానైనా, చలైనా, వడగాలైనా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు యువగళం పాదయాత్రతో పల్లె పల్లెకు చేరారు. ప్రజల మనిషిగా ఎదిగారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కర్త, కర్మ, క్రియ అన్ని అయిన కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా కార్యకర్తల సంక్షేమ విభాగం బాధ్యతలు తీసుకుని నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించి ఘన విజయాన్ని సాధించి రాష్ట్రాన్ని ప్రగతి వైపు తిప్పి వికాసం వైపు నడిపిస్తున్నారు ప్రజా హృదయ నేత నారా లోకేష్. 43 వసంతాల తెలుగుదేశం మన ఆత్మ గౌరవానికి ప్రతిరూపం. కార్యకర్తే అధినేత అనేది తెలుగుదేశం పార్టీ నినాదం. ఇది కార్యకర్తల పార్టీ. ఇది మన తెలుగుదేశం పార్టీ. మా మది నిండా నిండిన పార్టీ తెలుగుదేశం పార్టీ.